శాలరీస్ అలాగే ఆయాలు ఏదైతే వాళ్ళ న్యాయమైన కోర్టుల గురించి ఈవేళ సమ్మెబాట పట్టారో వారికి సంఘీభావంగా మా నర్సన్నపేట తెలుగుదేశం పార్టీ మొత్తం ఇక్కడ కదిలి రావడం జరిగింది. వాళ్ళకు మా తాలూకు సంఘీభావం తెలియజేస్తున్నాం. ఈవేళ తెలుగుదేశం పార్టీ మరి ఆ వేళ అధికారంలో 2014 వచ్చిన తర్వాత ఏదైతే వాళ్ళకి 4,200 రూపాయలు ఇచ్చిన గుర్తుందో ఆ శాలరీస్ ని 2 పర్యాయాలు చేసి 10,500 రూపాయలు చేశాం. మరి తరువాత ఈ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన మాటను తప్పి తెలంగాణ ప్రభుత్వానికి ఇచ్చే శాలరీస్ మీద ఇంకా 1,000 రూపాయలు అదనంగా ఇస్తామని చెప్పి 1,000 రూపాయలే పెంచి వారికి దగా చేశారు, మోసం చేశారు. దాన్ని అడిగితే ఈవేళ పట్టించుకునే పరిస్థితి లేదు. దాని మీద వాళ్ళు శాంతియుతంగా ధర్నా చేపడితే ఎస్మా ప్రయోగించారు. ఈవేళ అది దుర్మార్గమైన చర్య. ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేదు. ఈ రాష్ట్రంలో అంబేద్కర్ రాసే రాజ్యాంగం నడడం లేదు. ఇక్కడ కేవలం రాజారెడ్డి రాజ్యాంగం నడుస్తుంది. ఈ ప్రభుత్వానికి కళ్ళు తెరిపించవలసిన అవసరం ఉంది. మరి తెలుగుదేశం పార్టీ తరఫున ఒకటే వాళ్ళకి హామీ ఇస్తున్నాను. రాబోయే తెలుగుదేశం ప్రభుత్వం నారా చంద్రబాబు నాయకత్వంలో ఏదైతే అంగన్వాడీలు ఉన్నారో వాళ్ళ న్యాయమైన కోరికలు మరి తప్పనిసరిగా వాళ్ళతో చర్చించి మరి వాటిని పరిష్కరిస్తాం, మేనిఫెస్టోలో కలిపి పొందుపరుస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. నా పేరు భాగ్యలక్ష్మి. మాది నర్సన్నపేట, శ్రీకాకుళం జిల్లా నర్సన్నపేట ప్రాజెక్టు. మాకు నిన్నటి వరకు చాలా వరకు కష్టపడే సమ్మె అనేది బాగా కొనసాగించుకున్నాము. రాత్రి 8-9 గంటల వరకు ఈ పరిధిలో ఉండే నిరాహార దీక్షలను బాగా కొనసాగించాం. ఉదయానికి మేము వచ్చేసరికి ఫేక్ న్యూస్ మా ఆఫీస్ వాళ్ళు ఏమి ఇచ్చారంటే మేము ఇంత కష్టపడింది నీటి పోల్ చేసేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. దానికి ఈ రోజు మేము ఇచ్చిన న్యూస్ ఇదే. మేము ఎవరూ కూడా జాయిన్ అవ్వలేదు. నర్సన్నపేట ప్రాజెక్ట్ నుంచి 50 మంది జాయిన్ అయ్యారని ఫేక్ న్యూస్ ఇచ్చేసి వాళ్ళేమో కాఫీ ఆర్డర్లు రెడీ చేస్తున్నారు. ఈ 50 మంది ఎక్కడే ఉన్నారు, ఎక్కడికి వెళ్ళలేదు, ఎవరు జాయిన్ అవ్వలేదు. ఈ ప్రాజెక్ట్ నుంచి అయితే జీరో. అందరం కష్టపడి రాత్రి పగలొండక తిండి తిప్పలేక భర్తల్ని, పిల్లల్ని, కుటుంబాలని, పండుగలు పబ్బలు పక్కన పెట్టేసి ఇక్కడ జాయిన్ అయ్యి మా సమ్మెను కొనసాగిస్తాం. మాకు జీతాలు పెంచకపోయినా, మాకు చిన్న పెద్ద చూపు చూడకపోయినా పర్లేదు, కానీ మా కష్టాలు మాత్రం బూడిద పాలు చేస్తే మేము ఊరుకునేదే లేదు.